సుజనా చౌదరి అంటే రెండు వైపులా పదును ఉన్న కత్తి. అంటే ఇది ఎదుటి వాళ్ళకి హామ్ చేసే విధంగానే కాదు, రాబోయేటువంటి రోజుల్లో దేశ రాజకీయాల్లో ఎక్కువ క్రియాశీల పాత్ర పోషించేటువంటి ఆ ఛాన్స్ ఉంది కాబట్టే పురంధరేశ్వరి చక్రం తిప్పి మీకు లోక్సభ సీటు రానివ్వకుండా విజయవాడ వెస్ట్కి పరిమితం చేశారనేటువంటిది రాజకీయ వర్గాల్లో బాగా నానుతున్నటువంటి టాక్. అది మీడియా క్రియేషన్ అనేది నా అభిప్రాయం అండి. అది అక్కడి నుంచి వచ్చి ఉంటుంది. లేకపోతే నాకు అధిష్టానం పెద్దవాళ్ళు పిలిచి నాకు డెఫినెట్గా ఆవిడ నాకంటే ముందు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇంచుమించుగా ఆవిడ చేరినప్పటికీ మేము పొత్తు ఏర్పాటు చేసుకున్నాం. అప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో ఉండి, అప్పుడు 2014లో మన అలయన్స్కి మొత్తం ఏర్పాటు చేసింది అంతా కూడా నేను చాలా కీలకంగా వ్యవహరించాను ఆ రోజున. దాంతో రాజ్నాథ్ సింగ్ గారు కానీ, అమిత్ షా గారు కానీ, తర్వాత మోడీ గారి దగ్గర 300 సంవత్సరాలు పనిచేయటం మూలాన కానీ నాకు క్లోజ్నెస్ ఎక్కువ ఉందని అనుకుంటా. ఆవిడ ఈ మధ్య 9 నెలల క్రితం ఆవిడ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి ప్రెసిడెంట్ అయ్యారు. కానీ నాకు ఐ హ్యావ్ గాట్ డెఫినెట్లీ మచ్ బెటర్ యాక్సెస్. ఆవిడకి కూడా యాక్సెస్ ఉంటుంది డెఫినెట్గా యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ది స్టేట్. సో కాబట్టి ఎవరో నా మీద చక్రం తిప్పగలరని నేను అనుకోను. ఐ ఫీల్ దట్ ఐఎమ్ మచ్ స్ట్రాంగర్ అండ్ యాక్సెప్టబుల్ టు ఎవ్రీ వన్ ఇన్ దిస్ సిస్టమ్. సో విజయవాడ లోక్సభ సీటు మీకు రానివ్వకుండా ఉండటంలో ఎవరి కుట్ర లేదు. అసలు క్వశ్చనే లేదు. అసలు నేను అడగందే. ఓకే, నేను అడిగి ప్రయత్నం చేసి రాకపోవటం అనేది లేదు అసలు. సో విజయవాడ వెస్ట్ సీట్ కూడా మీరు హార్ట్ఫుల్గానే తీసుకున్నారు. డెఫినెట్గా వాళ్ళు చెప్పగానే మోడీ గారు మొన్న సభకు వచ్చిన రోజున అడిగారు, విజయవాడ అంటే ఏనా అప్నా నేటివ్ ప్లేస్ అని అడిగారు. ఇదేం చెప్పాను నేను. చెప్తే డెఫినెట్గా ఆయన వెళ్ళగానే చెప్పారు, రాష్ట్ర రాజకీయాల్లోకి మనకు ఒక మంచి క్యాపబుల్ పర్సన్ కావాలి. అంటే వేరే వాళ్ళ క్యాపబుల్ కాదని కాదు నా ఉద్దేశం. ఓకే, నేను అక్కడ పనిచేశాను కాబట్టి వాళ్ళ ఉద్దేశం ప్రకారం నేను రాష్ట్ర రాజకీయాల్లో ఉండటం మంచిది అనుకొని పంపించారు, అంతకంటే ఏం లేదు.